బ్రో హాయ్ బ్రో. జేఎన్టీఆర్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. జేఎన్టీఆర్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. భయ్యా ఇప్పుడు దేవరం మూవీపై మీకు ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? 5,000 కోట్లు భయ్యా, ఇంకా తిరగలేదు. ఇంకా చెప్తున్నాను కదా, ఒక మాట అనమాట. 5,000 కోట్లు పక్కా అనమాట. ఇప్పుడు సాంగ్ వస్తుంది, వెయిట్ చేస్తున్నాం సాంగ్ కోసం. అయితే ట్రేజర్ ఆల్రెడీ వచ్చింది కదా, ట్రేజర్ లో కూడా ఒక మంచి హైలైట్ డైలాగ్ తో ఉందన్నమాట. ఎన్టీఆర్ గారు అంటే ఇష్టపడిన వాళ్ళు, ఎన్టీఆర్ గారు అంటే అభిమానించిన వాళ్ళు అయితే ఎవరు ఉండరు. పక్కా 5,000 కోట్లు, 100 కాదు 200% చెప్తున్నాను భయ్య. 5,000 కోట్ల గ్యారంటీ కాదు, పక్క బల్ల గుద్ది చెప్తాను. రాలేదనుకోండి, అసలు ఇక్కడ ఈ ఏరియాలో నేను కనిపించను, అర్థమవుతుందా? ఇట్లా ఇది తీయించేసుకుంటా, మీసం తీయించుకుంటా. 5,000 కోట్లు పక్క. ఎందుకు భయ్య ఎన్టీఆర్ అన్న అంటే అంత ఇష్టం? మరి మీకు ఎన్టీఆర్ అన్న అంటే ఇష్టం కాదు భయ్య, నేను పీల్చే గాలి, నేను చూసే ఈ ప్రపంచం, నాకు అంటే పంచభూతాల్లో ఒకటి అంటారు కదా ప్రతి మానవునికి, అట్లాగే ఎన్టీఆర్ నాకు అలాంటి వాడు అనమాట. ఎన్టీఆర్ అని అంటే ఫ్యాన్స్ కాదనమాట, భక్తులే అనమాట. సో అట్లా ఉంటాం. అంటే దేవుడిగానే కొలుస్తావా ఎన్టీఆర్ అన్న? అసలు ఇప్పుడు మన ఇళ్లలో ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారి ఫోటోలు ఎలా చూస్తాం మనం? దేవుళ్ళ రూపంలో చూస్తాం అనమాట. అట్లాంటి మరి జూనియర్ ఎన్టీఆర్ అంటే ఏంటి? ఆయన రూపం నుంచి వచ్చినోడే కాబట్టి మన నిలువెత్తు నిదర్శనం మన ముందు కనిపిస్తున్నాడు కాబట్టి ఈయన్ని కొలుస్తాం అనమాట మేము. అది భయ్య 5,000 కోట్లు పక్క, అర్థమవుతుందా? రాసి పెట్టుకోండి. మళ్ళీ అదే రోజు వచ్చినప్పుడు నువ్వు నన్ను వెతుక్కుంటూ వచ్చి అడుగుతావు, చెప్తున్నా. వెతుక్కుంటూ వచ్చి అడుగుతా ఖచ్చితంగా. అంటే ఇప్పుడు దేవరా మూవీ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అంటే గ్లిమ్స్ చూసారు కదా, లుక్ అదంతా ఎలా అనిపించింది? ఫస్ట్ సాంగ్ అది హైలైట్ అంటున్నాను కదా, ట్రేజర్ లో కూడా సముద్రం దగ్గర వెళ్ళి అన్న అసలు ఎప్పుడో పట్టాడు కత్తులు, మళ్ళీ ఈ సినిమాలో అయితే చూపించడం అయితే జరిగింది. సాంబాలో పట్టినట్టుగా కత్తి ఒక సముద్రం దగ్గరికి వెళ్ళి ఆ కత్తి దాన్ని వాష్ చేయడం, కడగడం గానీ, ఆ డైలాగ్ అసలు గూస్ బంప్స్ వస్తాయి అనమాట డైలాగ్ వింటుంటేనే. ఇంకా ఎన్టీఆర్ అన్న గురించి ఏమని చెప్పను, ఎంతని చెప్పను భయ్య, మాటలు సరిపోవు అనమాట. ఈ రోజంతా కూర్చోబెట్టిన ఎన్టీఆర్ అన్న గురించి, ఆయన చేసే పనుల గురించి నేను చెబుతూనే ఉంటాను అనమాట. ప్రతి ఒక్క పేద ప్రజలు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, పేద ప్రజల గుండెల్లో ఉండేవాడు ఎన్టీఆర్. అది మీకు ఎన్టీఆర్ అన్న మూవీస్లో ఏ మూవీ అంటే ఎక్కువ ఇష్టం బ్రో? నాకు మనకి టెంపర్ అంటే హైలైట్ ఇష్టం అనమాట. టెంపర్ చెక్కిపోద్ది అసలు, టెంపర్ అంటే కోసేసుకుంటాను అనమాట. అట్లా ఉంటుంది నాకు. ఆ టెంపర్లో ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఎన్టీఆర్ అన్న డైలాగ్, అది చాలా హల్చల్ ఉంటుంది.